భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 బైకులు ఢీకొన్న ఘటన ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. సజ్జ రవి అనే వ్యక్తి పాల్వంచ నుంచి బైక్పై భద్రాచలంలో బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ టైంలో రవి మరొక వ్యక్తికి సంబంధించిన బైకులు ఢీకొన్నాయి. ఇద్దరి మధ్య గొడవ మొదలై అది కాస్త 2 వర్గాల మధ్య ఘర్షణగా మారింది. అవతలి వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు ఆయుధంతో రవిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రవి స్పాట్లోనే మృతి చెందాడు. ఘర్షణలో మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఖదీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఖదీర్, గొడవకు కారణం ఏంటి? హత్యకు ముందు ఏం జరిగింది? జ్యోతి, భద్రాచలంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా మరోసారి బయటపడింది. ఇలాంటి ఘటనలు మొన్న జగదీష్ కాలనీలో ఒకటి కానివ్వండి, ఇట్లా వరుసగా సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భద్రాచలం పట్టణం చర్ల రోడ్డు జాతీయ రహదారిపై ఎన్వి రెస్టారెంట్ వద్ద సాయంత్రం చోటు చేసుకున్న హత్య ఘటన పట్టణ శాంతి భద్రతలపైన తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే 2 ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో మొదలైన వాగ్వివాదం క్షణాల్లో హింసాత్మకంగా మారింది. అప్పుడు అక్కడ పట్టణ ప్రజలు ఎవరైనా బయటికి రావాలంటే కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితి ఉంది. మద్యం మత్తులో ఉన్న యువకుల సమూహం ఆ పరిస్థితిని అదుపు తప్పేలా చేయటం, అక్కడికక్కడే ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నదని చెప్పాలి. యాక్చువల్ గా నిన్న రవి అనే వ్యక్తి తన బంధువుల ఇంటికి పాల్వంచ నుంచి బైక్ పై భద్రాచలం వెళ్ళాడు. భద్రాచలం వెళ్ళిన తర్వాత కొంతమంది వాళ్ళ స్నేహితులతో కలిసి వైన్ షాప్ దగ్గర ఆగాడు. వైన్ షాప్ దగ్గర 2 బైకులు ముందు టైర్ ఇట్లా తగలటంతో అక్కడ మొదలైన చిన్న ఘర్షణ అది కాస్త ఒక మారణ ఆయుధాలు తీసుకొచ్చి అతన్ని హత్య చేసే వరకు వెళ్ళింది. ఆ హత్య చేసే క్రమంలో అడ్డుకునే బంధువుల మీద కూడా దాడి చేసి వాళ్ళని కూడా తీవ్రంగా గాయపరిచారు. అక్కడ ప్రతిరోజు కూడా అలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వైన్ షాప్ల ముందు తాగి అక్కడే గొడవలు పడటం, అక్కడే వాహనాలను నిలిపివేయటం, అక్కడే రకరకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. కనీసం ఆ మార్కెట్ ఏరియాకి మహిళలు రావాలంటే వణికిపోతా ఉన్నారు. ఎవరైనా స్త్రీలు వెళ్తే ఇలా ఇంటికి తిరిగి వస్తారా లేదా అనే పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. కానీ అక్కడ శాంతి భద్రతల్ని కాపాడటంలో పోలీసులు పూర్తిగా విఫలం చెందారు. ఇలాంటి ప్రతిసారి జరుగుతున్నప్పటికీ ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. ఘటన జరిగిన రోజు మాత్రమే వచ్చి పోలీసులు మమ అనిపిస్తున్నారు, కానీ ఆ కఠినమైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారు. దానికి సజీవ సాక్ష్యం నిన్న జరిగిన హత్య అని చెప్పాలి. అక్కడ ప్రతి ఒక్కరు కూడా వీడియో షూట్ చేస్తా ఉన్నారు, కానీ ఎవరు కూడా కనీసం అడ్డు తగిలే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉన్న మారణాయుధాలతో తమపై దాడి చేస్తే తమ ప్రాణాలకు ఎక్కడ పోతాయని చెప్పేసి భయపడి ఎవరు కూడా అడ్డు తగిలే ప్రయత్నం చేయలేదు. కనీసం ఎవరు పోలీసులు కూడా రాలేదు. వైన్ షాప్ వాళ్ళు కూడా కనీసం ఎవరికి సమాచారం అందించలేదు. అతని పైన కత్తిపోట్ల అంటే చాలా పదునైన మారణాయుధంగా కనిపిస్తా ఉంది. అది స్క్రూ డ్రైవరా లేకపోతే ఏంటా అనేది అది పోలీసులు నిర్ధారించాలి. కానీ అలాంటి ఘటన ద్వారా అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి 3 ఆడపిల్లలు ఉన్నారు. అతని వయసు కూడా 40 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా ఈ రోజు అనాథైంది. ఈ రోజు వాళ్ళపైన ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఈ రోజు ఆందోళన కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చెక్ పోస్ట్ వద్ద ధర్నా రాస్తారోకో కూడా చేస్తా ఉన్నారు. హత్య చేసిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. కుటుంబ సభ్యులు ఈ రోజు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. జ్యోతి.